ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో నిరసనల పేరిట ఉద్రిక్తలకు కారణమైన వాళ్లను వదిలేసి అమాయక ప్రజలపై రైతులపైన కేసులు పెట్టారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతుల సమస్యను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సర్కార్ చేస్తున్న మరో దుర్మార్గమని ట్విట్టర్లో మండిపడ్డారు ఆయన. చంద్రబాబు గారు పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలికి నేను వెళ్తే ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40,000 మంది రైతులు ప్రజలు తరలివస్తే మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి వారిని ఉసిగొల్పి రాళ్లు విసిరి గలాటా చేయించారు. కానీ ప్రజలకు రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకొని అత్యంత సమన్వయంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన అక్కడున్న 40,000 మంది ప్రజలు రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది? రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయడం దుర్మార్గం కాదా? పైగా ఉల్టాగా రాళ్లు మీ వాళ్ళు విసిరితే మీరు ఉసుగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే అన్యాయంగా రైతులపై అలాగే ప్రజలపై కేసులు పెడతారా? ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు గారు? రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా రైతుల సమస్యలను పట్టించుకోకుండా తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది అని వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.